హాయ్ గైస్ అందరికి ఈ రోజు ఏం చేయబోతున్నామో మీ అందరికి అర్థమైపోయి ఉండిద్ది. లాస్ట్ వీడియోలో మనమైతే 2 ఫింగర్ నుంచి ఒకరిని 3 ఫింగర్ 4 ఫింగర్ ప్లేయర్స్ నుంచి కూడా ఒక్కొక్కరిని ఆడిపించాం. ఇంకా ఫైనల్ గా విన్ అయిన ప్లేయర్ అయితే మనం అలానే ఉంచి ఇంకా ఆ ప్లేయర్ ని ఎవరితో ఆడించాలో మీరే చెప్పండి అని కామెంట్స్ లో కామెంట్ చేయమని చెప్పినట్టుగానే దగ్గరగా 1000 కామెంట్స్ వరకు వచ్చాయి. వీటిలో ఒక 100-200 కామెంట్స్ పక్కకు తీసేసిన రిమైనింగ్ కామెంట్స్ అన్ని కూడా సబ్స్క్రైబర్స్ కే ఛాన్స్ ఇవ్వు అని చెప్పి కామెంట్స్ వచ్చాయి. కాబట్టి మీ మాట నేను ఎందుకు కాదంట, అందుకని ఇన్స్టాగ్రామ్ లోనే గేమ్ ప్లేస్ చెక్ చేశాను. అండ్ నాకైతే ఇద్దరు గేమ్ ప్లేస్ నచ్చాయి. ఒక ప్లేయర్ గేమ్ ప్లే వచ్చేటప్పటికి 2 ఫింగర్ అండ్ ఇంకొకరిది 3 ఫింగర్. వీళ్ళిద్దరు గేమ్ ప్లేస్ ని నేను స్టోరీలో మెన్షన్ చేసి ఆ చాయిస్ కూడా మన సబ్స్క్రైబర్స్ ని అడిగా. మీకు వీళ్ళిద్దరిలో ఎవరి గేమ్ ప్లే అయితే నచ్చిందో వాళ్ళని ఆడిపిద్దాం. ఈ 2 గేమ్ ప్లేస్ చూసి ఈ పక్కన కనిపిస్తున్న ఓటింగ్ లో ఓట్ చేయండి అని చెప్పాను. ఇంకా ఓటింగ్ లో చూసుకున్నట్లయితే 2 ఫింగర్ ప్లేయర్ కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. కాబట్టి మనం 2 ఫింగర్ ప్లేయర్ ని అయితే సెలెక్ట్ చేసాము. ఈ 2 ఫింగర్ గేమ్ ప్లే లో స్పెషల్ గా ఏంటి అంటే ఇతను సేమ్ టైమ్ లోనే క్రౌచ్ షాట్స్ కొడుతున్నాడు. అది కూడా 2 ఫింగర్ లో మాత్రమే. నాకు ఈ గేమ్ ప్లే చూసాక కాస్త డౌట్ వచ్చింది. అందుకని చెప్పి హ్యాండ్ క్యామ్ కూడా అడిగాను. హ్యాండ్ క్యామ్ కూడా సెండ్ చేశాడు. ఇదిగో చూసారు కదా, ఇతను 2 ఫింగర్ లోనే క్రౌచ్ షాట్స్ కూడా కొడుతున్నాడు. అది కూడా సేమ్ టైమ్ లో. కాబట్టి ఇప్పుడు 2 ఫింగర్ ప్లేయర్ కి అలాగే 4 ఫింగర్ ప్లేయర్ కి అయితే వర్సెస్ పెట్టబోతున్నాం. ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇది మన సెకండ్ ఛానలే, అందుకని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్, ప్లేయర్స్ ఇద్దరు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. లాస్ట్ టైం 4 ఫింగర్ ప్లేయర్ విన్ అయ్యాడు కాబట్టి డైరెక్ట్ గా మనం 4 ఫింగర్ ప్లేయర్ కి ఛాన్స్ ఇచ్చాము. లాస్ట్ టైం కూడా లాస్ట్ కి 2 ఫింగర్ వర్సెస్ 4 ఫింగర్ మ్యాచ్ పడింది. ఆ టైంలో 4 ఫింగర్ ప్లేయర్ విన్ అయ్యాడు. ఇప్పుడు కూడా మళ్ళీ 4 ఫింగర్ వర్సెస్ 2 ఫింగర్ పడింది. మరి ఈసారి ఏం జరిగిద్దో చూద్దాం. మనం సెలెక్ట్ చేసిందే 2 ఫింగర్ ప్లేయర్ నుంచి క్రౌచ్ షాట్స్ చూసే సెలెక్ట్ చేసా. అంటే యూనిక్ గా ఉంది 2 ఫింగర్ లో అని చెప్పి. అలాంటి షాట్ ఏమైనా కొడతాడా ట్రై చేస్తున్నాడు క్రౌచ్ షాట్స్ కొడతానికి. అరే కానీ అవి కనెక్ట్ అవ్వట్లా. ఆ టైంలో కనుక సెకండ్ ఫైర్ 4 ఫింగర్ ప్లేయర్ ఆడితే ఈజీగా అయిపోతాడు. క్రౌచ్ షాట్ కొడతాడు అనుకుంటే జంప్ షాట్ తో ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేశాడు. మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా 2 ఫింగర్ ప్లేయరే కొడతాడా? ఇదేంటి రన్ ఏదో తేడాగా ఉంది. బాబా హెల్మెట్ లేచిపోయింది, కాస్త మాత్రమే హెచ్పి మిగిలింది. ఈ రౌండ్ 4 ఫింగర్ ప్లేయరే కొడతాడు అనుకుంటున్నా. ఎందుకంటే హెచ్పి లేదా ఆపోజిట్ ప్లేయర్ కి అలాగే హెల్మెట్ కూడా లేచిపోయింది. కాబట్టి చాలా అడ్వాంటేజ్ ఉంది ఈ బ్రోకి. ఎప్పుడురా 4 ఫింగర్ ప్లేయర్ కొడతాడు అనుకున్నా బ్రో, ఈ బ్రో కొట్టేశాడు. వరుసగా 2 రౌండ్స్. అరే ఇదైతే మరి దారుణం బ్రో. వచ్చాడు కొట్టాడా అయిపోయింది. ప్రస్తుతానికి స్కోర్ అయితే 2-1. ఈ రౌండ్ కూడా మన 4 ఫింగర్ ప్లేయర్ కనుక కంబ్యాక్ చేస్తే ఈక్వల్ అయిపోయింది. ఇద్దరు కూడా షార్ట్ రేంజ్ లోనే ఆడుతున్నారు. బా స్మూత్ గా డిజర్ట్ టీగలతో ఇట్లా ఆడిచ్చాడు షాట్ మాత్రం. ఇప్పుడు చూడాలి, స్కోర్ ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఈ రౌండ్ ఎవరు కొట్టి లీడ్ లోకి వెళ్తారో. వరుసగా 2 రౌండ్స్ కంబ్యాక్ చేశాడు 4 ఫింగర్ ప్లేయర్. అలాగే ఈ రౌండ్ కూడా కొట్టి లీడ్ లోకి వెళ్తాడా? క్లోజ్ రేంజ్ ఫైట్. ఎవరు కొట్టేది? షార్ట్ రేంజ్ లో ఫైట్ జరుగుతుంది బ్రో. ఎవరి సైడ్ నుంచి హెడ్ పడిపోయినట్టుంది. భయంకరమైన షాట్ ఇదైతే. మాటలు లేవు బ్రో, అన్ఎక్స్పెక్టెడ్ ఇదైతే. కమాన్ బ్రో, 2 ఫింగర్ ప్లేయర్ బ్రో, నువ్వు ఎలా అయినా ఈ రౌండ్ కంబ్యాక్ చేయాలి. అరే అసలు ఎక్కడ ఆగుతున్నాడు బ్రో ఆ ప్లేయర్? అరే ఇది కూడా పడిద్దా షాట్? ఎట్లా బ్రో? అటు చూసాడు, ఇటు కొట్టేశాడు. లేకపోతే స్పెక్ వ్యూ అలా అనిపించిందా? ఏంటన్నా ఈ మ్యాచ్ ఈక్వల్ గా జరుగుతుంది, పోటీగా అవుతుంది. 3-3 స్కోరు మళ్ళీ ఈక్వల్ అయింది. ఈ రౌండ్ ఎవరు కొట్టి లీడ్ లోకి వెళ్తారో చూద్దాం. ఇద్దరికిద్దరు ఎక్కడా తగ్గట్లే. ఇద్దరు కూడా సేమ్ వాల్స్ పెట్టుకుంటూనే వస్తున్నారు. ఎవరు ఓపెన్ ఫైట్ ఇవ్వట్లా. ఓపెన్ వచ్చాడు, ఛాన్స్ తీసుకొని కొట్టేశాడు. నెక్స్ట్ లెవెల్ బ్రో. వచ్చిన ఛాన్స్ ని యూజ్ చేసుకున్నాడు. ఈ రౌండ్ అసలు ఛాన్సే రాలా. ఆ వచ్చిన ఛాన్స్ ని మాత్రం వదులుకోకుండా వాడుకున్నాడు. ఈ రౌండ్ కనుక మన 2 ఫింగర్ ప్లేయర్ కంబ్యాక్ చేస్తే మళ్ళీ ఈక్వల్ అయ్యుద్ది. ఆ ఛాన్స్ ఇస్తాడా? ఈ
అయ్యో బాబు, ఎగురుకుంటా మొహంలో కొట్టేశాడు బ్రో షాట్ మాత్రం. ఎన్నిసార్లు బ్రో ఈక్వల్ అయ్యేది? గేమ్ మాత్రం వన్ సైడ్ అయిద్దేమో అని చూస్తున్నా, కానీ వన్ సైడ్ ఎక్కడ అవట్లా. లీడ్కి వెళ్తున్నారు ఈక్వల్ అవుతుంది, లీడ్కి వెళ్తున్నారు ఈక్వల్ అవుతుంది, ఇలాగే జరుగుతుంది. బా ఏ మాటగా మాటే, ఫస్ట్ ఫైర్ లోనే అవ చేస్తున్నాడు, ఫైరింగ్ కోసం వెయిట్ చేయట్లేదు, దొరికినప్పుడే ఫైర్ కొట్టేసి రౌండ్ విన్ అయిపోతున్నాడు. మళ్ళీ లీడ్ లోకి వచ్చాడు. ఈ రౌండ్ మళ్ళీ 2 ఫింగర్ ప్లేయర్ కనుక కంబ్యాక్ చేస్తే మళ్ళీ ఈక్వల్ అయిద్దన్న. సో అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఈ రౌండ్ మళ్ళీ ముందుకు వెళ్తాడేమో అనుకునే లోపు మళ్ళీ హెడ్ షాట్ కొట్టాడు బ్రో. ఇదేం షాట్ బ్రోకి? హెల్మెట్ లేచిపోయింది, జస్ట్ 90 మాత్రమే మిగిలింది. మరి చూద్దాం ఈ రౌండ్ ఎవరు విన్ అవుతారు. బా హెడ్ పడిపోయింది, కొంచెం మాత్రమే హెల్మెట్ మిగిలింది కాబట్టి కాస్త చూసుకొని ఆడితే ఇప్పుడు కొట్టచ్చు. అరే ఓపెన్ ఇచ్చేస్తున్నాడు బ్రో. డ్యామేజ్ లో ఉండే కూడా అంత ఓపెన్ ఇచ్చాడు కాబట్టి ఇంకేం చేయలేం. ఇప్పుడు వన్ సైడ్ అయ్యేలాగుంది. మొత్తానికి స్కోర్ 6 అయిపోయింది. ఈ ఒక్క రౌండ్ కనుక ఈ బ్రో కనుక కొడితే మ్యాచ్ ఇక్కడతో అయిపోయింది. అదే 2 ఫింగర్ ప్లేయర్ కనుక ఇక్కడ నుంచి కంబ్యాక్ చేసి మ్యాచ్ విన్ అయితే కనుక మామూలుగా ఉండదు. మ్యాచ్ ఫినిష్ అయిపోయిద్దా, కంబ్యాక్ చేస్తాడా, లాస్ట్ రౌండ్ చేస్తాడా, కంబ్యాక్ చేస్తాడా చూద్దాం. లాస్ట్ రౌండా కంబ్యాక్. అరే వేసాడు బ్రో, వాళ్ళలోంచి వచ్చేసింది బుల్లెట్ అయితే. ఈ రౌండ్ ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్ రౌండ్, ఎందుకంటే ఈ రౌండ్ కనుక ఆపోజిట్ ప్లేయర్ కొడితే మ్యాచ్ విన్ అయిపోతాడు అతను. అదే 2 ఫింగర్ ప్లేయర్ కనుక ఈ రౌండ్ కొడితే ఇద్దరులో ఎవరు విన్ అవుతారో కూడా చెప్పలేం. కాబట్టి ఇద్దరికి కూడా ఇది కావాల్సిన రౌండ్. మరి ఏం చేస్తారో చూద్దాం. ఇదేంటి స్కిడ్ వేసుకుంటూ వస్తాడు బ్రో. బా ఓపెన్ లో నిలబడ్డాడు, ఎగిరేస్తాడు. ఏదైతే అవ్వకూడదు అనుకుంటూ ఉన్నామో అదే అవుతుంది. ప్రతిసారి ఈక్వల్ అవుతుంది. ఎక్కడో 4-7 తో మ్యాచ్ అయిపోయింది అనుకున్నా, అలాంటిది ఇక్కడ వరకు వచ్చింది మ్యాచ్. లాస్ట్ లో ఎవరు విన్ అవుతారు అన్నట్టు అయింది. బా వేసాడు షాట్, కానీ చూసుకొని ఆడాలి. డ్యామేజ్ పడింది కదా అని ఓపెన్ వెళ్ళకుండా జాగ్రత్తగా ఆడితేనే రౌండ్ కొట్టేది. ఇంకా అతను కూడా ఏం చేయలేడు బ్రో, డ్యామేజ్ ఇచ్చాడు కదా అని ఓపెన్ ఇచ్చాడు. డిజర్ట్ ఈగల్తో కాబట్టి కొట్టింది, సింగిల్ బుల్లెట్ కి అయిపోయాడు. కానీ ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. ఇక్కడ వరకు వచ్చారంటే ఇద్దరిది ఈక్వల్ గానే ఉంది గేమ్ ప్లే. లాస్ట్ లో ఒక రౌండే కాబట్టి అది ఇంకా డిసైడ్ చేసేది రౌండ్ కొట్టాకే. మొత్తానికి మ్యాచ్ అయితే 4 ఫింగర్ ప్లేయర్ విన్ అయ్యాడు. అని ఇద్దరు గేమ్ ప్లేస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ 4 ఫింగర్ ప్లేయర్ ఉన్నాడు కదా, PBG సాయి అని చెప్పి, ఆ బ్రో ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అతని గేమ్ ప్లే చూసారు కదా, మీకు నచ్చినట్లయితే మన తరపున వెళ్ళి ఆ బ్రోని కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా. అండ్ ఇంకొకటి, ఎన్ని ఫింగర్స్ తో ఆడితే మంచి గేమ్ ప్లే ఉండిద్ది అని మీకు ఒకవేళ డౌట్ ఉంటే, మీరు 2 ఫింగర్స్ తో ఆడినా, 4 ఫింగర్స్ తో ఆడినా, 10 ఫింగర్స్ తో ఆడినా సరే, మీ దగ్గర గేమ్ ప్లే అండ్ స్కిల్ ఉంటేనే మంచిగా ఆడగలుగుతారు. ఎక్కువ ఫింగర్స్ తో ఆడితేనే ఎక్కువ గేమ్ ప్లే, తక్కువ ఫింగర్స్ తో ఆడితే తక్కువ గేమ్ ప్లే అన్నట్టేం కాదు. మీ దగ్గర గేమ్ ప్లే ఉంటే అండ్ ప్రాక్టీస్ కూడా ఉంటే మీరు ఎన్ని ఫింగర్స్ తో ఆడినా బాగా ఆడతారు అంతే. మీరు కూడా ఇలాంటి మ్యాచెస్ లో ఆడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి. మళ్ళీ ఇలాంటి మ్యాచెస్ నేను ప్లాన్ చేస్తాను. వాటిలో మీరు ఆడాలనుకుంటే కనుక ఫాలో అయితేనే కదా మీకు తెలిసేది. నేను ఐడి పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్స్ లో మంచి గేమ్ ప్లే ఉన్న వాళ్ళకి నా తరపున నేను సపోర్ట్ చేస్తాను, ఓకేనా. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంత. అందరికీ బాయ్.